హలో అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కార్యకర్త, ఒక పొలిటికల్ అనలిస్ట్‌కి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి నేను మీతో ప్రస్తావించదలుచుకున్నానండి. ఎందుకనంటే, ఈరోజు రాజకీయాలు ఎలా తయారైపోయినాయంటే, ఏ పార్టీ అయినా గాని, ఏ పార్టీ నాయకుడు, కార్యకర్త అయినా గాని, లేదు మీడియా అయినా గాని, మేధావులైనా గాని, జర్నలిస్టులైనా గాని, అనలిస్టులైనా గాని, వేరే పార్టీని గనక విమర్శిస్తే, ఆ పార్టీ నాయకులు చేసేటువంటి తప్పుడు పనుల్ని ఎలుగెత్తి చెప్తే, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, అక్రమ దుర్మార్గాలని బయటపెడితే, ఎవరైతే బయటపెట్టారో, ఎవరైతే అలా విమర్శించారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని తీసుకొచ్చేసి అతి జుగుప్సాకరంగా బండబూతులు తిడుతూ, ఒక కలుషితమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు నడిచేటువంటి ఈ క్రమంలో, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏదైతే పొలిటికల్ అనలిస్ట్‌తో మాట్లాడిన విధానం, జరిపినటువంటి డిబేట్ ఇవన్నీ గనక మనం గమనిస్తే రాజకీయాలు సుహృద్భావ వాతావరణం చేయాలి అంటే, ప్రజల కోసమే రాజకీయాలు చేయాలి అంటే, ఇలా ఉండాలి కదా! అని మనందరికీ అనిపిస్తుందండి. అదేంటంటే, మన తెలుగు రాజకీయాల్లో ఉన్నటువంటి అనలిస్టుల్లో 2019 తర్వాత వచ్చినటువంటి ఒక అనలిస్టు ప్రముఖంగా కెఎస్ ప్రసాద్ గారు. ఈయన 2019 ఎన్నికల తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అనాలిసిస్ స్టార్ట్ చేసి, వచ్చిన ప్రతి టీవీ డిబేట్‌లోనూ అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచేంటి? చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లోపాలని, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పథకాలు మాత్రమే ఇస్తున్నారు. ప్రజలకు డబ్బులు మాత్రమే పంచుతానంటున్నారు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆయన మాత్రం ప్రయత్నించట్లేదు. అభివృద్ధికి అసలు ఏమాత్రం ఆయన చొరవ చూపట్లేదు. అభివృద్ధి లేకుండా, రోడ్లు లేకుండా కేవలం పథకాలతో డబ్బులు మాత్రమే ఇస్తే ఎన్నాళ్ళనివ్వగలుగుతారు అని చెప్పినటువంటి కెఎస్ ప్రసాద్ గారు మరి ఏ ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు గారిని పొగిడి, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచిని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లోపాలను బయట పెట్టారో, ఆ ఆశించిన ఫలితం ఏది అందకో మరి ఏ రీజన్‌తోనో గాని గత సంవత్సరం, సంవత్సరం 2 నెలల నుంచి మాత్రం చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఈయన చంద్రబాబు నాయుడు గారిని పొగిడి, కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారు అన్ని తప్పులే చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ చేయనట్టుగా మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడుగాను, కార్యదక్షుడుగాను, వీరుడుగాను, సూర్యుడుగాను, అనేక మంచి పథకాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడుగాను కీర్తిస్తూ, అసలు అభివృద్ధిని ఏం చేసుకుంటాం మనం? అభివృద్ధి ఉంటే ఏం చేస్తారు? కనీసం ఇంటికి తిండికి కూడా లేకుండా ఉంటే, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలకి తిండి కోసం డబ్బులిస్తున్నాడు. అదే చాలు. అభివృద్ధి అక్కర్లేదు అనే స్థాయికి ఈరోజు ఆయన మాట్లాడుతుంటే, చాలా సార్లు బాధ కలిగేది. ఒక అనలిస్టు, రాజకీయాలు తెలిసిన వ్యక్తి, 10 మందికి చెప్పాల్సిన వ్యక్తి, ఏది మంచి, ఏది చెడు అనేది ఇలా ఒకే కాలంలో మాట మార్చడం ఎందుకు జరిగింది అని ఆలోచిస్తా ఉన్న తరుణంలో మొన్న ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రావిపాటి రంగారావు పార్టీ మారుతూ, పార్టీ అధినాయకత్వాన్ని విమర్శిస్తూ, బూతులు తిడుతూ మాట్లాడాడో, ఆ సందర్భంగా ఆయన చెప్పినట్టు ఒక మాటని ఏదైతే 150 కోట్ల రూపాయలు ట్రాన్స్‌టాయ్ ద్వారా నేను లోకేష్‌కి, చంద్రబాబు నాయుడుకి ఇచ్చాను అని చెప్పి ఆధారం లేకుండా ఆరోపణ చేశాడో, ఆ ఆరోపణని భుజాన వేసుకొని ఇదే కెఎస్ ప్రసాద్ గారు ఈహెచ్ఏ టీవీలో వైఎన్ఆర్ డిబేట్‌లో అవును. చంద్రబాబు నాయుడు యొక్క మోసాలు ఇప్పుడే బయటకొస్తున్నాయి. ఏదైతే గతంలో ప్రధానమంత్రి మోడీ గారు పోలవరం చంద్రబాబు నాయుడుకి ఏటీఎం లాగా తయారైందని విమర్శ చేశారో, ఈరోజు సరిగ్గా అదే ట్రాన్స్‌టాయ్‌కి చెందినటువంటి ఓనరు చంద్రబాబు నాయుడుకి 150 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి, మోడీ గారు చెప్పిన దాన్ని ఎండార్స్ చేశాడు అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో ఏమీ చేయనట్టు మాట్లాడి కేవలం అవినీతి చేశారనే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. దానికి స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, విజయవాడకు చెందిన సంతోష్ అనేటువంటి కార్యకర్త కెఎస్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి, చాలా సుహృద్భావ వాతావరణంలో మర్యాదపూర్వకంగా ఆయనతో మాట్లాడుతూ, గతంలో ఇదే పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో, చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్లనే పోలవరం అంత ఫాస్ట్‌గా అయ్యింది అని చెప్పినటువంటి కెఎస్ ప్రసాద్ గారి మాటలను ప్రస్తావిస్తూ, ఈ రోజున మరి అదే కెఎస్ ప్రసాద్ గారు ఎందుకు పోలవరంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, కేంద్ర ప్రభుత్వంకే ఇచ్చేయాల్సింది ఎందుకు చంద్రబాబు నాయుడు భుజానేసుకున్నాడు అని విమర్శిస్తున్నారు అని అడిగినప్పుడు, ఇదే కెఎస్ ప్రసాద్ గారికి మాట
చెప్పటానికి డిప్ అంటే సమాధానం లేక చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు 72% అయ్యి చేశారని చెప్పింది వాస్తవమే. ఇప్పుడు కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు 72% చేశారు. నా కోపం వల్ల తెలుగుదేశం పార్టీ మీద కాదు, నా కోపం వల్ల బీజేపీ మీదే అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారే అనే దాన్ని గనక మీరు ఆలోచిస్తే, ఒక సామాన్య కార్యకర్త తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎవరైతే తను నమ్మిన సిద్ధాంతానికి విరుద్ధంగా మాట్లాడారో వాళ్ళతో పాజిటివ్‌గా డిబేట్ చేసి, వాళ్ళను కూడా ఇది కరెక్టే, తన వాదన కరెక్టే అనే విధంగా ఆమోదింపజేసుకున్నాడో, దీన్ని గనక మనం ఆలోచిస్తే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గాని, వాళ్ళ నాయకుల్ని గాని, వాళ్ళ పాలిసీలని గాని, వాళ్ళ విధానాలు గాని విమర్శించినప్పుడు, ఆ విమర్శించిన వ్యక్తిని బండబూతులు తిట్టకుండా, బజారుకి ఏడవకుండా, కొట్టడానికి ప్రయత్నించకుండా, కేసులు పెట్టకుండా, అతనితో గనక మాట్లాడితే, తమ వాదనను పాజిటివ్‌గా ఇనిపిస్తే మంచి సుహృద్భావ వాతావరణంలో రాజకీయాలు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ నా భావన.